పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత విధానాలను కోశాధికారి PDS నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, శ్రావణి, దివ్య, సంతోష్ విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. PDS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ప్రజావానికి రావడం జరిగింది. PDS ఆధ్వర్యంలో ప్రధానంగా PDS ఆధ్వర్యంలో విద్యార్థి పోరుబాటు యాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ విద్యార్థి పోరుబాటు యాత్రలో అనేక సమస్యలు వెలుగు చూడడం జరిగింది. ప్రధానంగా స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ అనేటువంటిది రాష్ట్రంలో తీవ్రమైనటువంటి సమస్య ఉంది. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైచలకు ఈరోజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చెప్పినట్టు విధంగా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మొత్తం విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నదనే విషయం స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి సమస్య, మధ్యాహ్న భోజన సమస్య, అదేవిధంగా గురుకులాలు సొంత బరువుల లెక్క విలువలాడుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ఈరోజు ఉన్నటువంటి బిల్డింగ్లు దాదాపు 50-60 సంవత్సరాల పై పడి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. అవి కూడా కూలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. చాలా సమస్యలు ఈరోజు మా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాలపైన PDS విద్యాసంఘం మేము మెమోరాండం వేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమస్య పరిష్కారం దిశగా అడుగులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా PDS ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా PDS పోరుబాట కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా PDS విద్యార్థులుగా విద్యా వ్యవస్థలలో, విద్యా సంస్థలలో ఏ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కటి క్రోడీకరించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలలో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు చలో కలెక్టరేట్ PDS విద్యార్థి సంఘంగా చేపట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, ఇన్ని నెలల గడుస్తూ ఉన్నా కానీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లా ఉన్నాయి. అదేవిధంగా SMH ప్రభుత్వ హాస్టళ్లకు సంబంధించిన దాదాపు 6 నెలలకు సంవత్సరం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. మరి విద్యార్థులు ఏ విధంగా సమస్యల నుంచి బయటపడతారని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాము. కానీ ఈరోజు విద్యార్థులకు కావాల్సిన సమస్యలు పరిష్కరించకుండా విద్యా వ్యవస్థలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఏ విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ముంగడికి వెళ్తారని ఈ సందర్భంగా మేము సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాము. అదే సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా, అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులకు కావచ్చు, ప్రైవేటు విద్యార్థులకు కావచ్చు, బాలులకు సంబంధించిన ఉచిత బస్ పాస్ని ఇవ్వాల్సిందిగా PDS విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ గురుకులాల్లో కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు, IIT నీట్ సంబంధించిన కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా, ఉచితంగా ప్రభుత్వమే అందించాల్సిందిగా PDS విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.